నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అమరావతి పునః ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పుణ్యభూమిపై విశ్వ నగరం ఆవిష్కరణ కాబోతుందని స్పష్టం. కనుల పండుగగా జరిగిన అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం రైతుల త్యాగం మరోలేనిదని చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందన్న సీఎం చంద్రబాబు నాయుడు. ప్రపంచ రాజధానిగా అమరావతి నిలుస్తుందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మోడీ చేతుల మీదుగా రాజధాని పనులు పునఃప్రారంభం కావడం పట్ల సంతోషం వ్యక్తం. చరిత్రలో మరో మహోన్నత ఘట్టం నేడు ఆవిష్కృతమైందని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర నలుమూల నుంచి ప్రజలు తరలివచ్చారు. జిల్లాల నుంచి బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో రాజధాని ప్రాంతానికి జై హో రాజధాని అంటూ తరలివచ్చారు. రాయలసీమ, గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేక వాహనాల్లో వేలాది మంది ప్రజలు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ఉత్సాహంతో ఉరకలేసుకుంటూ కదిలివచ్చారు. అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. 5 కోట్ల తెలుగు ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అమరావతి రాజధాని పునర్నిర్మాణంలో అమరావతి స్వప్నం సాకారం అవుతున్నట్లుగా కనిపిస్తుందని మోడీ తెలిపారు. అమరావతి పుణ్యభూమిపై విశ్వ నగరం ఆవిష్కరణ కాబోతుందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి అమరలింగేశ్వరుని పుణ్య భూములు కొత్త అమరావతి నిర్మాణం కాబోతుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో అమరావతి ఓ శక్తిగా తయారు కాబోతుందని తెలిపారు. కొల్లు విన్నాయి పుణ్యభూమిపై మీ అందరినీ కలవడం నాకు ఆనందముగా ఉన్నది. आंध्र प्रदेश के राज्यपाल सैयद अब्दुल नजीर जी, मुख्यमंत्री मेरे मित्र श्री चंद्रबाबू नायडू जी, केंद्रीय कैबिनेट के मेरे सहयोगी मंत्रीगण, डिप्टी सीएम ऊर्जावान पवन कल्याण जी, राज्य सरकार के मंत्रीगण, सभी सांसद और विधायकगण और आंध्र प्रदेश के मेरे प्यारे भाइयों और बहनों, आंध्र प्रदेश गवर्नर सैयद अब्दुल नजीर गारू, मुख्यमंत्री ना मित्रुलु चंद्रबाबु नायडू गारू, కేంద్ర మంత్రివర్గంలో నా సహచర మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రి శక్తివంతుడు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా, आज जब मैं इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है. एक नया अमरावती, एक नया आंध्र. अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है. దేశంలో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మోడీకి పూర్తిగా సహకరిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్షలాది మంది ప్రజల సాక్షిగా మోడీకి హామీ ఇచ్చారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయడంలో దేశ ప్రజలందరూ మోడీకి సహకరిస్తున్నారని పేర్కొన్నారు. అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నరేంద్ర మోడీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు గర్వించదగే నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలు ఓ చారిత్రాత్మకమని చెప్పారు. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని, మోడీ సహకారంతో రాష్ట్ర అభివృద్ధి ప్రస్తుతం గాడిలో పడుతుందని చెప్పారు. 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారని, రైతుల త్యాగం మరోలేదని చెప్పారు. అమరావతి పునర్నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకరించడం ఎంతో అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. గతంలో మోడీ గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు. కానీ మొన్నటి మా సమావేశం అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది. దీనికి కారణం, ఏకైక కారణం, ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాని మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. मोदी जी, हम आपके साथ हैं. आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं. पूरा देश आपके साथ हैं. ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం, వందే మాతరం. నేను వందే అంటే మాత్రం అని గట్టిగా చెప్పాలి. వందే 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 భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ప్రపంచ రాజధానికి అమరావతి రాజధానిని తీర్చిదిద్దేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో 5 కోట్ల మంది ఆంధ్రుల చారిత్రాత్మకమైన పోరాటంతో సాధించుకున్న అమరావతి రాజధాని నిర్మాణం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అమరావతి రాజధాని కోసం మహిళా రైతులు రాజీ లేని పోరాటం చేసి గత ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిన 100 రోజులు రోడ్లపై బైఠాయించి చారిత్రాత్మకమైన పోరాటాలు చేసి చరిత్రను నిలిచిపోయారని వారు అభినందించారు. అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఎన్డీఏ కూటమి సహకారంతో రాష్ట్రంలో అధికారులు ఉన్న కూటమి ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణంలో ప్రజల రాజధానిగా అభివృద్ధి చెందడమే తమ లక్ష్యం అని చెప్పారు. అమరావతి రాజధాని కోసం 33,000 ఎకరాల పంటలు సాగు చేసే భూమిని రాజధానికి ఇచ్చిన రైతులకు సభా వేదిక నుండి అభివాదం తెలియజేశారు. అమరావతి పునఃప్రారంభం సందర్భంగా 34,000 ఎకరాలు ఇచ్చి 29,000 పైచిలకు రైతులు గత 5 సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ముళ్ళ కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని 2,000 పైచిలకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. ఇది ఆది శంకరాచార్య 1237వ జయంతి సందర్భంగా తిరిగి అమరావతి పునఃప్రారంభం కావటం చాలా ఆనందాన్ని కలగజేస్తుంది. మనందరం 5 కోట్ల మంది ప్రజలకి సంబంధించి ఇది ఒక హబ్, ఇది సెంటర్, నర్వ్ సెంటర్. ఇది అంటే మనందరికి సంబంధించిన ఇల్లు. ఇది మనందరం ఎవరిని అడుగుతున్నామంటే ఒక ప్రధానమంత్రి గారు పూర్వం సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకి అనికేత్ అనే పేరు పెట్టారు. అనికేత్ అంటే అర్థం పరమశివుడు, ఇల్లు లేనివాడని. అలాంటి ఇల్లు లేనివాడు, కుటుంబం లేనివాడు 5 కోట్ల మంది కుటుంబాలకు, 5 కోట్ల మంది ప్రజల కోసం, ఎన్ని కోట్ల కుటుంబాల కోసం నవేంద్ర అభివృద్ధి టీడీపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సాధ్యమని 58వ డివిజన్ సీనియర్ నాయకులు టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర నాయకులు పిరియా సోమేశ్వరరావు అన్నారు.
అమరావతిలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర ఆదేశాలతో డివిజన్ టీడీపీ నాయకత్వం ఆధ్వర్యంలో 58వ డివిజన్ నుంచి ప్రత్యేక బస్సులలో ప్రజలు తరలి వెళ్లారు. డివిజన్లోని మాకినేని బసవోపనయ స్టేడియం నుంచి బస్సులను జెండా ఊపి ప్రియా సోమేశ్వరరావు డివిజన్ టీడీపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రలో కల అమరావతి రాజధాని నిర్మాణంకు ప్రజలంతా తరలి వెళ్లడం జరుగుతుందని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణంతో నవ్యాంధ్రప్రదేశ్కు సరికొత్త శోభ చేకూరుతుందని చెప్పారు. నవ్యాంధ్ర నిర్మాత మన్యం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పునర్నిర్మాణం జరిగే ఈ రాజధానికి మన రాష్ట్ర నలుమూల నుంచి మొత్తం అన్ని నియోజకవర్గాలు అలాగే అన్ని జిల్లాల నుంచి ఈ రాజధాని పునర్నిర్మాణానికి రావడం జరుగుతూ ఉంది. మరి మా సెంట్రల్ నియోజకవర్గం బోండమ్మ గారి ఆధ్వర్యంలో 58వ డివిజన్ నుంచి ఈరోజు 3 బస్సులతో బయలుదేరడం జరుగుతుంది. అలాగే మా డివిజన్ నాయకులు కార్యకర్తలు అలాగే అభినందం నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఈ రోజున 5 కోట్ల ఆంధ్రాల హక్కు అయిన రాజధాని కలల రాజధాని నిర్మాణం కోసం ఈరోజు ప్రజలు ఉత్సాహంతో బయలుదేరుతూ ఉన్నారు. అలాగే మనం ప్రధానమంత్రి మోడీ గారు 2:30కి మరి ఈ పునర్నిర్మాణానికి రావడం జరుగుతుంది. మరి 3 గంటలకి ఆయన కూడా ఈ నిర్మాణంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి పెద్ద వచ్చిన ఈ నిర్మాణం కార్యక్రమానికి జయప్రదం చేస్తూ అన్ని డివిజన్ల నుంచి మరి సెంట్రల్ నియోజకవర్గంలో బోండమ్మ గారు ఆదేశాల మేరకు మొత్తం 21 డివిజన్ నుంచి కూడా ఇలాగే అందరూ ఉత్సాహంతో బయలుదేరడం జరుగుతూ ఉంది. మరి ఈ ఉత్సాహం ఇంకా రెట్టింపుగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ సెలవు తీసుకుంటాం. అమరావతి రాజధాని నిర్మాణం కోసం అమరావతి ప్రాంత రైతులు 1631 రోజుల పాటు విజయారంభంగా పోరాటం చేసి సాధించుకోవడం జరిగిందని, అలాంటి ప్రజా రాజధానిని ఆపే ధైర్యం ఎవరికీ లేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. గత వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో 3 రాజధానులంటూ రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో పాటు అమరావతి రైతులపై పోలీసు జలం ప్రదర్శించి భూములు ఇచ్చే రైతులను, మహిళా రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసి అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి పునర్నిర్మాణ సభ వేదికపై మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించిన ప్రజా రాజధాని నేటి నుంచి రాష్ట్ర ప్రజల రాజధానిగా తీర్చిదిద్దడం జరుగుతుందని ఆయన చెప్పారు. అమరావతి నమో నమః, అమరావతి నమో నమః, అమరావతి నమో నమః. వేదికమైనున్న ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ భారత్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మన పేదల నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నా అన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, వేదికమైనున్న ఇతర గౌరవ పెద్దలకు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరావతి కోసం పోరాడిన రైతులకు, ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి
వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. 10 ఏళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగానే పురుడు పోసుకుందని, మళ్ళీ తిరిగి 10 ఏళ్ల తర్వాత అమరావతి పునఃప్రారంభం కూడా నరేంద్ర మోడీ చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టమని మంత్రి నారాయణ చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో కేవలం 58 రోజుల్లోనే 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేశారని చెప్పారు. రైతులు చేసిన త్యాగం వెలకట్టలేనిదని, అమరావతి కోసం ఎన్ని త్యాగాలు చేసిన రైతులందరికీ పాదాభివందనాలు తెలియజేశారు. ప్రపంచంలోని టాప్ 5 రాజధానులు అమరావతిని ఒకటిగా నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వారు వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి తమ ప్రోత్సాహాన్ని అందిస్తూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆర్థిక స్వాగతం పలుకుతున్నాను. 10 ఏళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పురుడు పోసుకుంది. మళ్ళీ తిరిగి 10 ఏళ్ల తర్వాత అమరావతి పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టం. రాష్ట్ర విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో ఈ ప్రాంతంలోని 29 గ్రామాల్లోని 29,373 మంది రైతులు కేవలం 58 రోజుల్లోనే ఒక్కటంటే ఒక్క సమస్య కూడా లేకుండా 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది. అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ మరొకసారి నా పాదాభినందనాలు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానిలో అమరావతిని ఒక రాజధానిగా నిర్మించాలనే లక్ష్యంతో 2014-19లోనే 41,000 కోట్ల విలువైన పనులు ప్రారంభించాం. దాదాపు 9,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం నిర్వాహకంతో గడిచిన 5 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తి చేస్తామని కూటమి పార్టీల తరఫున ఎన్నికల ముందు చెప్పాం. ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. తరతరాలు గర్వపడేలా ప్రజా రాజధాని నిర్మిస్తాం. ధన్యవాదాలు. జై హింద్, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. చారిత్రాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ భాగస్వాములుగా చేయడం ఎంతో సంతోషంగా ఉందని 32వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు బొలిశెట్టి శేషబాబు అన్నారు. డివిజన్లోని అయోధ్యనగర్ నుంచి అమరావతిలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు 2 బస్సులలో ప్రజలు తరలి వెళ్లగా ఆయా బస్సులను జెండా ఊపి శేషబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా శేషబాబు మాట్లాడుతూ చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాల నిర్మాణం తాము చూడలేదని, నవేంద్ర రాజధాని అమరావతి నిర్మాణం ప్రారంభం మొదలుకొని చూసుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభకు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర ఆదేశాలతో డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో జనం స్వచ్ఛందంగా బస్సులలో తరలి వెళ్లారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే రాష్ట్ర అభివృద్ధి రాజధాని నిర్మాణం సాధ్యమని తెలిపారు. ముప్పై 32వ డివిజన్ సెంట్రల్ నియోజకవర్గం అయోధ్య నగరం. నా పేరు బొలిశెట్టి శేషబాబు, నేను డివిజన్ ప్రెసిడెంట్ని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నిజంగా పండగ వాతావరణం అనేది నెలకొంది. చంద్రబాబు గారు గెలిచిన తర్వాత ఆయన చెప్పిన విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజున అమరావతిని పునఃప్రారంభించుకోవడానికి ఈరోజు పనులు జరగడం కానీ మాకు చాలా సంతోషకరంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరూ పండుగ చేసుకుంటున్నారు. ఈ పండుగలో భాగంగా మా స్థానిక శాసనసభ్యులు
మా బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశానుసారం ఆయన యొక్క సూచనతో మా 32వ డివిజన్ అయోధ్య నగర ప్రాంతం నుంచి మేము 2 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 2 బస్సులు కూడా చక్కగా అందరూ కూడా ఈ అమరావతి పునర్నిర్మాణ సభలో వేదికగా పాల్గొని విజయవంతం చేయడానికి మేమందరం కూడా బయలుదేరడం అనేది జరిగింది. ఈ నిజంగా ఈ యొక్క ప్రభుత్వం కనుక విధి విధానాలు చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ కనీసం వచ్చే సంవత్సరం కూడా నిండక ముందే ప్రతి చోట కూడా అభివృద్ధి పనులు అనేది జరుగుతూ ఉన్నాయి. అమరావతి అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది, అలాగే విశాఖపట్నం అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఇచ్చిన హామీల కోసం కట్టుబడి ఉన్నాం. ప్రజలు కూడా చాలా ఆనందంగా, సంతోషంగా, స్వచ్ఛందంగా సార్ అమరావతి కార్యక్రమానికి అయితే మేము వస్తాం. ఇప్పుడు గతంలో హైదరాబాద్ కట్టినప్పుడు మేము లేము, చెన్నై కట్టినప్పుడు మేము లేము, కానీ ఇది అమరావతి మా కళ్ళ ముందు కడుతుంది, నిర్మిస్తున్నారు కాబట్టి మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా వస్తే మా బోండా ఉమా గారి ఆదేశాల ప్రకారం మేము బస్సులు పెట్టి వాళ్ళందరినీ కూడా చక్కగా మనం అమరావతికి పంపించడం జరిగింది. ఈ విజయాన్ని మనందరి యొక్క విజయంగా తెలియజేసుకున్నాం. జై అమరావతి, జై చంద్రబాబు గారు, జై నరేంద్ర మోడీ గారు, జై ఎన్డీఏ కూటమి, వర్ధిల్లాలి మా బోండా ఉమా గారి నాయకత్వం. ఈ కార్యక్రమంలో మా డివిజన్ సెక్రటరీ అయినటువంటి నవీన్ గారు, అలాగే మా కార్యకర్తలు మన కొండా వీరభద్రరావు గారు, గొట్టం రాము గారు, మిగతా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని దీన్ని చాలా దిగ్విజయంగా చేశారు. ఆఖరికి మా డివిజన్ కార్పొరేటర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఆయన కూడా మనకు సలహాలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని కృషి చేశారు. థ్యాంక్ యూ. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రశ్నే లేదని పలువురు ముస్లిం నేతలు స్పష్టం చేశారు. ఈ బిల్లు ప్రాథమిక హక్కులకు భంగకరమని, మానవ హక్కులపై దాడి అని వారు అభివర్ణించారు. లౌకికవాద దేశంలో ముస్లింలను అణుగుదక్కేందుకే బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చిందని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సనత్ నగర్ మసీద్ వద్ద ముస్లింలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో పిల్లలతో హాజరై ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈ బిల్లు పట్ల తమ వ్యతిరేకతను తెలియజేశారు. ఈ ఆందోళన కార్యక్రమానికి మసీద్ గురువులు సిద్దిక్ హుస్సేన్, మసీద్ ప్రెసిడెంట్ అబ్దుల్ సద్దార్, మసీద్ సెక్రటరీ అబ్దుల్ ఖాలిద్ ఖాజానీ, మైనార్టీ ప్రెసిడెంట్ ఆసిఫ్ పాషా, రజియా బేగం, హసీనా బేగం నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తమ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ముస్లిం సమాజంపై ఈ బిల్లు తీవ్ర ప్రమాదం చూపిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిరుపేద ముస్లింల సంక్షేమం కోసం తమ పూర్వీకులు అల్లాహ్ పేరిట దానం చేసిన భూములను బీజేపీ ప్రభుత్వం ఇలాంటి సవరణలు చేస్తూ ముస్లింలపై దాడులకు పాల్పడుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలను అణగదొక్కేందుకే కుట్రపూర్త రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించాలన్న నిర్ణయాన్ని వారు తప్పుపట్టారు. హిందువులకు సంబంధించిన ఆలయ ఆదాయంలో ముస్లింలకు భాగస్వామ్యం కల్పించిన పక్షంలో తమకు ఈ బిల్లు పట్ల ఎలాంటి అభ్యంతరాలు ఉండబోమని వారు తేల్చి చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇలాంటి ముస్లిం వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని అన్నారు. ఇప్పటికైనా వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకునే పక్షంలో తామంతా సమైక్య ఆందోళనకు సన్నద్ధమవుతామని వారు స్పష్టం చేశారు. यहाँ हम लोग सब जमा हुए हैं। जैसा कि आप लोगों को मालूम है कि हुकूमत और सरकार ने हमारे अधिकार को और हमारे हक को जो गलत तरीक़े से छीनने की कोशिश की है, जो वक्फ़ की जायदादें हैं उसके ख़िलाफ़ हम आवाज़ उठा रहे हैं। वक्फ़ बिल ये जो गलत तरीक़े से एक कानून बनाया जा रहा है और जिसके पास हो जाने के बाद हमारी मसाजिद पे, हमारी मदारिस पे, दरगाहें, इस तरीके से जितने भी वक्फ़ की ज़मीनें हैं उन पे ख़तरे के बादल मंडलाएंगे। इसलिए वक्त के और हालात को देखते हुए हम सब यहाँ जमा हुए हैं और ये वक्फ़ की जो जायदाद है ये किसी की अपनी नहीं है, ये हमारी भी नहीं है और आपकी भी नहीं है। वक्फ़ का जो सिलसिला इस हिंदुस्तान में शुरू हुआ है ये कोई नया नहीं है। ये तकरीबन 1400 साल से भी ज़्यादा पुराना है, जब मुसलमानों ने लोगों की भलाई के लिए బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకొని 100 సంవత్సరాలకు పైగా మమ్మల్ని శిక్షించారు. వాళ్ళను తరిమి కొట్టడానికి ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, సిక్కు సోదరులు, బౌద్ధ సోదరులు అందరూ కలిసి త్యాగాలు, బలిదానాలు చేశారు. దాని తర్వాతనే మనకు స్వాతంత్రం లభించింది. ఆగస్టు 15వ తేదీన 1941 తారీఖున మనందరికీ స్వాతంత్రం లభించింది. స్వాతంత్రం లభించిన తర్వాత మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి, ఒక రాజ్యాంగాన్ని మనము రాసుకోవాలి అని పండిత్ నెహ్రూ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే డాక్టర్ అంబేద్కర్ గారు అందరూ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో ముస్లిం మేధావులు, హిందూ మేధావులు, క్రైస్తవ మేధావులు, సిక్కు మేధావులు,
అందరూ కలిసి ఆ కమిటీలో కూర్చొని మన సమాజానికి రకరకాల సంస్కృతులు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభం సందర్భంగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రజాప్రతినిధులు, ఇతర రాజకీయ ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, హోంమంత్రి మంగళపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. విమానాశ్రయంలో స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, బీమా, వైద్య సేవల శాఖ కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, బందర్ పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశవ శివనాథ్, బాపట్ల పార్లమెంటు సభ్యులు కృష్ణప్రసాద్, తేనేటి రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్సీ చీఫ్ విప్ పంచముతి అనురాధ, ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్సీలు సోము వీరాజు, కొణిదెల నాగబాబు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలవంచిలి సుజనా చౌదరి ఉన్నారు. వారితో పాటు పలువురు శాసనసభ్యులు, ఉన్నతాధికారులు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. అమరావతిలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ నిమిత్తం 60వ డివిజన్ బాంబే కాలనీ నుంచి ప్రజలు ప్రత్యేక బస్సులలో స్వచ్ఛందంగా తరలి వెళ్లారు. డివిజన్ కార్పొరేటర్ కంచి దుర్గా నేతృత్వంలో డివిజన్ టీడీపీ నాయకత్వం సారథ్యంలో సుమారు 8 బస్సులలో డివిజన్లోని స్కూల్ సెంటర్ నుంచి ప్రజలు, టీడీపీ శ్రేణులు అమరావతి రాజధానికి బాట పట్టారు. జై అమరావతి, జై జై అమరావతి అంటూ నినాదాలు చేసుకుంటూ అమరావతికి బస్సులలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తెలుగు యువత సెంట్రల్ అధ్యక్షులు కంచి ధనశేఖర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతానికి పూర్వ వైభవం వచ్చిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకతో అమరావతి పునర్నిర్మాణం శరవేగంగా జరుగుతుందని అన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా ఆదేశాలతో అమరావతిలో జరగనున్న బహిరంగ సభకు డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వెళ్తున్నట్లుగా చెప్పారు. ఈరోజు వాంబే కాలనీ నుంచి మాకు మన బోండమ్మ గారు 3 బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. అమరావతి పునఃప్రారంభం సందర్భంగా అందరూ కూడా కదిలి రావాలని చెప్పి మా ఎమ్మెల్యే బోండమ్మ గారు ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఈ సూచన మేరకు వాంబే కాలనీలో ఉన్న ప్రతి మహిళ కూడా, ప్రతి యువకుడు కూడా రాజధాని పునఃప్రారంభం అంటే మేము కదిలి వస్తాం అని చెప్పేసి 3 బస్సులు సరిపోక మళ్ళీ మరొక 2 బస్సులని
మళ్ళీ మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మళ్ళీ బస్సులు కావాలి సార్ అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళకి మనం ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మళ్ళీ ఇంకో 2 బస్సులు అంటే దాదాపుగా వాంబే కాలనీ నుంచి 5 బస్సులు బయలుదేరడం జరుగుతుంది. పిఎం గారు రాకతో అమరావతి కానివ్వండి, అలాగే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక మంచి వాతావరణాన్ని, పండగ వాతావరణాన్ని ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇదే విధంగా రాజధాని ఎక్కడో జగన్మోహన్ రెడ్డి వైజాగ్ అన్నాడు, లేదా కడప అన్నాడు, లేకపోతే ఇంకో చోట అన్నాడు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మొదటి నుంచి ఒకటే, అమరావతి అయితే మనకి బాగుంటుందని చెప్పేసి ఏదైతే ప్రణాళిక చేసి ఆ రోజు పిఎం గారితో శంకుస్థాపన చేశారో, ఈ అమరావతిని ఇక్కడి నుంచి వైజాగ్ తీసుకెళ్ళాలని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అనుకున్నాడో అతను వెళ్ళిపోవడం జరిగింది. కానీ అమరావతి మాత్రం అక్కడే ఉంది, అలాగే రాజధాని కూడా ఇక్కడే ఉంది. మళ్ళీ ఈ పునఃప్రారంభానికి ఈ రాజధానిని ఇక్కడ త్వరలో 5 సంవత్సరాల్లో పూర్తి చేసి మళ్ళీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ పరిపాలన జరుగుతుందని చెప్పేసి సూచించడం జరిగింది. ఇదే విధంగా మా బోండమ్మ గారు ఈ వాంబే కాలనీలో ఏర్పాటు చేసిన ఈ 5 బస్సులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం దుర్గమ్మ ఆలయం వద్ద ఉన్న ఆర్చ్ నుంచి అమరావతిలో జరుగుతున్న పునఃప్రారంభ కార్యక్రమానికి ఆయన సైకిల్ దొక్కుంటూ వెళ్లారు. ఎంపీ స్వయంగా సైకిల్పై వెళ్లడం అందరినీ ఆకర్షించింది. సైకిల్పై వెళ్తున్న ఎంపీకి కూటమి కార్యకర్తలు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా పండగ దినం. మన రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు సభ జరుగుతుంది. నేను రైతు బిడ్డగా, మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా, ఒక ఆంధ్రుడిగా ఈరోజు ఒక రైతు బిడ్డగా నేను ఈరోజు రైతులు త్యాగాలకి ప్రతీకగా, స్ఫూర్తిగా ఈరోజు అమ్మవారిని ఆశీర్వాదం తీసుకొని సైకిల్ యాత్రతో సభాస్థలానికి వెళ్ళి సభలో పాల్గొవాలని నిర్ణయించుకోవడం జరిగింది. రైతులు కష్టం, రైతులు త్యాగం, రైతులు మొన్న గత 5 సంవత్సరాలుగా పడే యాతన మనమంతా చూసాం. వారు పోరాటం ఫలితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారిచ్చిన స్ఫూర్తితో ఈరోజు రైతులందరూ ఉద్యమం చేసి ఈరోజు అమరావతి నిర్మాణం జరగాలి, మన తెలుగువాడు ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని మనం దేశ విదేశాల్లో పెంపొందించాలనే ఒక ఆలోచనతో వారు చేస్తున్న పోరాటానికి ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వారి సహాయ సహకారాలతో అమరావతి బ్రహ్మాండమైన అమరావతి తయారవుతుంది. ప్రపంచంలోనే నెంబర్ 1 అమరావతిగా, రాజధానిగా తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు సంకల్పించుకున్నారు. దానికి మద్దతుగా, దానికి గౌరవంగా ఈరోజు ఉత్తరాంధ్ర బిడ్డగా నేను ఈరోజు సంఘీభాగంగా వస్తున్నాను. అదే సమయంలో గతంలో ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి
తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి అందరూ కూడా అమరావతి ఇక్కడే మేము రాజధాని నిర్మిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం, అదే మాటతో 5 కోట్ల ఆంధ్రులు సంఘీభావం చెప్పి మద్దతు తెలిపి ప్రజా ఆమోదం తెలిపి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అందుకే అన్ని ప్రాంతాలు కూడా ఇటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ ప్రజానీకం కూడా ఎన్డీఏ కూటమికి బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చి అమరావతి నిర్మాణం చేయండి, మేము వెనక ఉంటామని ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలిపారు. దాని కృతజ్ఞతగా ఈరోజు నేను ఈ సైకిల్ యాత్ర చేసి ఈరోజు సభాస్థలానికి వెళ్తున్నాను. విజయవాడ పడమట్లో మోటార్ సైకిల్ దొంగలను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. 10 లక్షల రూపాయల విలువైన 16 బైకులు స్వాధీనపరుచుకున్నారు. ఏసీపీ దామోదర్ మీడియాతో మాట్లాడుతూ ఇన్ఛార్జ్ సిపి త్రిపాఠి ఆదేశాల మేరకు వాహన తనిఖీలో భాగంగా అనుమానాస్పదంగా ప్రవర్తించిన 2 మోటార్ వాహనాల దొంగలను అదుపులోకి తీసుకున్నామన్నారు. గంజాయి, చెడు వ్యసనాలకు అలవాటు పడి వీరిద్దరూ దొంగతనాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఏపీ ప్రజల ఆశయాలు సాకారమవుతున్న తరుణంలో అమరావతిలో 20 అడుగుల ఎత్తైన పైలాన్ను ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. ఆంగ్ల అక్షరం ఏ ఆకారంలో నిర్మించిన ఈ పైలాన్ అమరావతి ఆంధ్రప్రదేశ్కు ప్రతీకగా నిలవనుంది. తెలుగులో అమరావతి అక్షరాలతో రూపొందించిన ఈ నిర్మాణం ఆకర్షణీయంగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి సంకేతంగా నిలవనుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతి పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ. అమరావతి పుణ్యభూమిపై విశ్వ నగరం ఆవిష్కరణ కాబోతుందని స్పష్టం. కనుల పండుగగా జరిగిన అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం రైతుల త్యాగం మరోలేనిదని చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందన్న సీఎం చంద్రబాబు నాయుడు. ప్రపంచ రాజధానిగా అమరావతి నిలుస్తుందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మోడీ చేతుల మీదుగా రాజధాని పనులు పునఃప్రారంభం కావడం పట్ల సంతోషం వ్యక్తం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.